హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్సే వ్లాగ్స్. సౌదీలో దమాంలో ఉన్న ఒక స్ట్రాబెర్రీ ఫామ్ని ఎక్స్ప్లోర్ చేస్తాను, చూసేయండి. ఈ ఫామ్ పేరు ప్యారడైజ్ స్ట్రాబెర్రీ ఫామ్. ఈ ఫామ్లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 23 రియాల్స్. చిన్నపిల్లలకైతే దానిలో సగం. ఇదే ఎంట్రన్స్ గేట్. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఈ ప్యారడైజ్ ఫామ్ ఏరియా వైజ్ చూస్తే చాలా పెద్దదిగానే ఉంది. ఇక్కడ ఖర్జూరం చెట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ పాలీ హౌసెస్ ఉన్నాయి. అందులోనే స్ట్రాబెర్రీస్ని, టొమాటోస్ని, కుకుంబర్ని పండిస్తారు. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ సీజన్ కాదు కాబట్టి స్ట్రాబెర్రీస్ అయితే అసలే లేవు. ఇటు సైడ్ నుంచే మనము ఆ పాలీ హౌసెస్లోకి వెళ్ళాలి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఖర్జూరాల సీజన్ కాబట్టి చూడండి చెట్టుకి ఎన్ని ఖర్జూరాలు ఉన్నాయో. ఈ ఖర్జూరాలకి మంచి సీజన్ అని చెప్పాలంటే జూలై, ఆగస్ట్ ఈ 2 నెలల్లోనే ఈ ఖర్జూరాలు బాగా పండిపోతాయి. ఇక్కడ నుంచే మనము స్ట్రాబెర్రీ ఫామ్లోకి వెళ్ళాలి. ఈ పాలీ హౌసెస్ మరీ పెద్దవేమీ కాదు, మీడియంగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి స్ట్రాబెర్రీస్ వేసున్నారు పిక్చర్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చూడండి ఇటు సైడ్ అంతా ఇక్కడ మొత్తం స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉంటాయంట. కానీ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ప్లాంట్స్ ఏమీ లేవు, అన్నీ తీసేసినట్టున్నారు. ఇక్కడ చూడండి లోపల ఏసీలు పెట్టినట్టున్నారు, చల్లగా ఉంది ఇక్కడ. ఈ ప్లాంట్స్కి ఎండ తగలకుండా చల్లగా ఉండేందుకు వాటిని పెట్టినట్టున్నారు. చూడండి టొమాటోస్, ఇవి చెర్రీ టొమాటోస్ చిన్నవిగా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి పెద్దవి, నార్మల్గా మనం కర్రీస్లో వాడుతుంటాం కదా పెద్ద టొమాటోస్, అవే ఇవి. అయినా టొమాటో చెట్లు ఇలా ఉంటాయని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. కొంచెం వెరైటీగా ఉన్నాయి చూడండి. ఈ టొమాటో చెట్లను చూస్తుంటే క్లైంబర్స్ లాగా అనిపిస్తుంది కదా. గ్రేప్స్ కాసినట్టు కాస్తున్నాయి గుత్తులు గుత్తులుగా. చూడండి ఎన్ని ఉన్నాయో ఈ చెర్రీ టొమాటోస్. 10 రియాల్స్ గనక మనం పే చేస్తే ఒక గ్లాస్ ఇస్తారు. ఆ గ్లాస్ నిండా మనం టొమాటోలను కోసుకోవచ్చు, వాటిని మనమే తీసుకోవచ్చు. నేనైతే చెర్రీ టమాటోస్ని ఎక్కడా చూడలేదు. ఈ సౌదీకి వచ్చాకే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చూస్తూ ఉంటే నాకు అలాగే చూడాలి, వీడియోస్ తీసుకోవాలి అని అనిపిస్తూనే ఉంది ఈ టొమాటోస్ను చూస్తూ ఉంటే. ఇవి చూడండి పెద్దవిగా ఉన్నాయి కదా సైజు. ఇవి మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా కర్రీస్లోకి, ఈ టమాటోస్నే. ఇక్కడే కుకుంబర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఖర్జూరాలు రాలి కింద పడిపోకుండా వీటికి కవర్లు ఎలా కట్టారో చూడండి. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఈ చెట్టుని, సీమ చింతకాయ చెట్టు. ఇప్పుడు మళ్ళీ సౌదీలో చూస్తున్నాను. చూడండి ఎంత బాగా కాసున్నాయో. చిన్నప్పుడు వీటిని మేము బాగా తినేవాళ్ళం. ఈ ఫామ్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టే చేయడానికి ఇవి ఈ రూమ్స్ అనుకుంటా. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు బోట్ షికార్ చేయడానికి చిన్న పూల్ లాంటిది ఉంది, కానీ ఎవరూ లేరు. మేము ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత లంచ్ అవగానే బయలుదేరాము కాబట్టి ఎవరూ అంతగా జనాలు లేరు. ఈవినింగ్ టైంలో చాలామంది వస్తున్నారు. దీని లోపల బర్డ్స్, యానిమల్స్ ఉన్నాయి. ఇది ఒక జంగిల్ లాగా ఉంది లోపల చూస్తూ ఉంటే. చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది కదా చూస్తూ ఉంటే.
ఇది చూడండి బర్డ్స్ ఏరియా. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్ 10 రియాల్స్ అయితే తీసుకుంటున్నారు. కానీ ఎక్కువ బర్డ్స్ ఏమీ లేవు. చూడండి బర్డ్స్ కొన్నే ఉన్నాయి కదా, మాకు అంతా ఏమీ అనిపించలేదు, అందుకనే మేము లోపలికి వెళ్ళలేదు. ఖతీఫ్లో మేము వేరొక ఫామ్లోకి కూడా వెళ్ళాము. అక్కడైతే బర్డ్స్ చాలా ఉన్నాయి. ఆ వీడియోని కూడా షూట్ చేశాను. ఆ ఫామ్ వీడియోని కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. దానిలో బర్డ్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. ఇక్కడ చూడండి ర్యాబిట్స్ హౌస్ ఎలా ఉందో. ఈ కుందేలు చూడండి ఎలా చేస్తుందో. కుందేలుకి దాహం వేస్తున్నప్పుడు ఇలా చేస్తుందట. ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో కదా. ఇక్కడ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి చూడండి, చిన్నపిల్లలు బోట్ షికార్ చేయడానికి. వాటర్ ఫౌంటైన్ చూడండి ఎంత బాగుందో. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కూర్చుని ఉంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఖర్జూరపు చెట్లు మధ్యలో ఈ వాటర్, ఈ బ్రిడ్జ్, ఈ బోట్ షికార్ చూడండి ఎంత బాగుందో కదా. మేము ఎక్కువ టైం ఇక్కడే ఈ ప్లేస్లోనే స్పెండ్ చేసాము. మా పిల్లలు కూడా ఇక్కడ బోట్ షికార్ చేశారు. ఈ ఫామ్ వచ్చేసి దమాం నుంచి ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. 15 మినిట్స్ టైం పడుతుంది ఇక్కడికి రావడానికి. ఇది వచ్చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. పొల్యూషన్ లేకుండా ఇలా న్యాచురల్గా చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఈ ప్లేస్ నైట్ వ్యూ చూడండి. లైటింగ్స్ చూడండి ఎంత బాగా పెట్టారో. ఇక్కడ టార్టాయిస్లు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో కదా. దీనిని చూడండి ఒకసారి. వుడ్తో తయారు చేసినట్లు ఉంది కదా దీన్ని చూస్తుంటే. ఇవేంటో కోళ్ళలాగా ఉన్నాయి కదా. నాకైతే తెలియదు వీటి పేరు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది చూడండి వెరైటీగా ఉంది కదా. దీని పేరు కూడా కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇక్కడ షీప్స్ ఉన్నాయి చూడండి. నాకు ఇక్కడ ఇలా వీటిని చూస్తూ ఉంటే మన ఇండియాలో పల్లెటూర్లలో మనం చూస్తుంటాం కదా, నాకు అలాగా ఉంది ఫీలింగ్. వీటికి తినిపించడానికి గ్రాస్ కూడా కిందే ఉంది చూడండి. మనం ఆ గ్రాస్ని తీసుకొని వీటికి తినిపించవచ్చు. వైట్గా వెరైటీగా ఉన్నాయి కదా చూడడానికి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. పొట్టేలులా ఉంది కదా. ఇక్కడ ఆస్ట్రిచ్లు ఉన్నాయి చూడండి. వీటికి కూడా మనం ఫుడ్ తినిపించవచ్చు. పక్షులలో అతి పెద్ద పక్షి ఇదే కదా, ఆస్ట్రిచ్. అటు సైడు కోళ్ళు ఉన్నాయి చూడండి. ఇక్కడ డక్స్ ఉన్నాయి చూడండి. ఇది చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా చూడడానికి. ఒక కోడి దీని ఏరియాలోకి వచ్చేసింది బై మిస్టేక్. అప్పుడు ఇది దాన్ని తరిమి కొడుతుంది. చాలాసేపు ఈ ఆస్ట్రిచ్ ఆ చిన్న కోడిని సతాయించింది. దాని కన్నుని కూడా గుచ్చేసింది. మా పిల్లలు వెళ్ళి అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళకి కూడా చెప్పేసి వచ్చారు ఆ చిన్న కోడిని అక్కడి నుంచి తీసేయమని. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి చూడండి. వాటికి మేతను కూడా వేయవచ్చు మనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.